ఈరోజు సంకష్టహర చతుర్థి తిథి ఉంది. శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే మత్స్యపురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఒక ఇంటిని నిర్మించేటప్పుడు ఎలాంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తే అనుకూల ఫలితాలు ఏర్పడతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది. జ్యోతిష శాస్త్రపరంగా జాతకంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నట్లయితే కళారంగంలో ఎదుగుదలకు ఆటంకాలు వస్తూ ఉంటాయి. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవన్నీ అధిగమించాలంటే, దాంపత్యంలో అనుకూలత పెరగాలంటే, కళారంగంలో మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా స్ఫటిక గణపతిని పూజించాలి. స్ఫటిక గణపతి దగ్గర కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి స్ఫటిక గణపతి అనుగ్రహం కోసం ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే స్ఫటిక గణపతికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే జాతకంలో శుక్రదోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా మత్స్యపురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఒక ఇంటిని నిర్మించేటప్పుడు ఆ స్థలము 16 రకాలుగా పరిశీలించి ఇంటి నిర్మాణం చేసుకోవాలని మత్స్యపురాణంలో చెప్పడం జరిగింది. మత్స్యపురాణంలో చెప్పబడినటువంటి ఆ 16 రకాలైనటువంటి స్థలాలను మనం పరిశీలించినట్లయితే ఆయతం చతురస్రంచ వృత్తం భద్రాసనం తథా చక్రం విషమబాహుశ్చ త్రికోణం శకటాకృతి దండంచ పణవస్థానం మురజశ్చ బృహన్ముఖం వ్యజనం కూర్మపృష్టంచ ధనుస్సూర్పంచ షోడశం అని మత్స్యపురాణం మనకు 16 రకాలైనటువంటి స్థలాలను గురించి చెప్పడం జరిగింది. ఏ స్థలంలో గృహ నిర్మాణం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా మత్స్యపురాణంలో చెప్పారు. ఎప్పుడైనా సరే ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు స్థలం అనేటటువంటిది ఆయత స్థలమై ఉండాలి. ఈ 16 రకాల స్థలాలలో మొట్టమొదటి స్థలం ఆయత స్థలము. ఆయత స్థలము అంటే ఏంటంటే దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి స్థలము అని అర్థం. అంటే పొడవు వెడల్పు ఒక ప్రత్యేకమైనటువంటి నిష్పత్తి కలిగినటువంటి దీర్ఘచతురస్రాకార స్థలంలో ఇంటి నిర్మాణం ప్రారంభించినట్లయితే ఆయతే సిద్ధయ సర్వాహ అంటుంది మత్స్యపురాణం. అంటే కార్యసిద్ధి ఏర్పడుతుంది, ధనలాభం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఆయత స్థలము అంటే దీర్ఘచతురస్రాకార స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండవ రకం స్థలం చతురస్రంచ అంటే ఒక స్థలానికి పొడవు వెడల్పు సరిసమానంగా ఉన్నటువంటి స్థలము చతురస్రాకార స్థలము అంటారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అంటే చతురస్రే ధనాగమ అంటుంది మత్స్యపురాణం. చతురస్రాకారంలో ఉన్నటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకున్నట్లయితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధనలాభం చేకూరుతుందని మత్స్యపురాణం వచనం. ధనదా చతురాకారం అంటుంది మత్స్యపురాణం. ఆ తర్వాత మూడో రకమైనటువంటి స్థలము వృత్తాకార స్థలము. వృత్తాకార స్థలము కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని మత్స్యపురాణంలో చెప్పారు. మత్స్యపురాణం ఏం చెప్తుందంటే వృత్తే పుష్టి వివర్ధనం అంటుంది మత్స్యపురాణం. అంటే వృత్తాకారంలో ఉన్నటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేసినట్లయితే పుష్టి వివర్ధనం, మనకి శరీరంలో పుష్టి చేకూరుతుంది. వృత్తే బుద్ధి వృద్ధి స్యాత్ అంటే వృత్తాకారంలో ఉన్నటువంటి స్థలంలో గృహ నిర్మాణం చేస్తే బుద్ధి పెరుగుతుంది, మనోవికాసం కలుగుతుంది. ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి కాబట్టి వృత్తాకారంలో ఉన్నటువంటి స్థలంలో గృహ నిర్మాణం చేయాలని మత్స్యపురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక స్థలాన్ని చూసుకొని ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఇలా 16 రకాలైనటువంటి స్థలాలను గమనించి వాటిలో ప్రధానంగా దీర్ఘచతురస్రాకార స్థలంలో కానీ చతురస్రాకార స్థలంలో కానీ వృత్తాకార స్థలంలో కానీ ఇంటి నిర్మాణం చేసుకున్నట్లయితే సమస్త శుభ ఫలితాలను చేకూర్చుకోవచ్చని మత్స్యపురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది.